హాయ్ అండి. మనం ఇప్పుడు ఎనికేపాడు దగ్గర ఉన్నామండి. మనం విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళే నేషనల్ హైవే ఇది. ఈ నేషనల్ హైవే ఎనికేపాడు ఊరి దగ్గర ఉన్నాము. మన ఎదురుగా ఉన్న రోడ్డు వెళ్తే కామినేని హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు ఇది. కానూరు కామినేని హాస్పిటల్కి వెళ్ళే 100 ఫీట్ రోడ్డు. ఈ నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 100 మీటర్స్లో మనకు ఒక G+2 హౌస్ సేల్కి ఉందండి. ఈ 100 ఫీట్ కామినేని హాస్పిటల్ రోడ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే 22 ఫీట్ రోడ్ వస్తుంది. ఆ సిమెంట్ రోడ్లో మనకి G+2 హౌస్ వచ్చింది. మనం ఇప్పుడు కామినేని హాస్పిటల్కి వెళ్ళి 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నామండి. అది కూడా పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఈ వెహికల్స్ వెళ్ళే రోడ్ అని 100 ఫీట్ రోడ్డు, అదంతా 100 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు అలా మనకి ఎనికేపాడు నేషనల్ హైవేకి వెళ్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్ నేషనల్ హైవే. మనకి ఇగోండి 22 ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ ఫేసింగ్లో మనకి పడమర ఫేసింగ్ వచ్చింది సైటు. మనం ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చామండి. ఏదైతే ఎనికేపాడులో 105 గజాలు స్థలంలో G+2 హౌస్ ఉందన్నో ఆ ఇంటి సైడ్ దగ్గర వచ్చాం మనం. ఇదిగోండి, ఇది 22 ఫీట్ రోడ్. ఇది 22 అడుగుల రోడ్డు. మనకి ఎదురు బదులు 2 కార్లు వెళ్తాయి. ఇదిగోండి, ఇక్కడ కారు పార్కింగ్ చేసి ఉంది, మళ్ళీ పక్కన ఇంకో కారు వెళ్ళొచ్చు. చూడు, మళ్ళీ అక్కడ కారు పార్కింగ్ ఉంది, పక్కన ఇంకో కారు వెళ్ళొచ్చు. నేను బైక్ పక్కన పెట్టాను. 22 ఫీట్ రోడ్ ఇది. ఇది మనకి రామారపాడు నుంచి గన్నవరం వెళ్తున్నప్పుడు హైవే మీద ఎనికేపాడు అనే ఊరు తగులుతుంది. ఆ ఎనికేపాడు ఊరు ఆ నేషనల్ హైవే దగ్గర నుంచి 100 మీటర్స్. దీనికి యాక్సెస్ డైరెక్ట్ నేషనల్ హైవే నుంచి రావచ్చు. అదిగోండి, బిల్డింగ్ ఉందా, బిల్డింగ్ ఎదురు రోడ్డు వెళ్ళి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యింది. డిస్టెన్స్ కూడా ఎంత ఉండదు, 50 to 100 మీటర్స్ లోపే. 5 గజాల స్థలం అయితే వీళ్ళు 100 గజాలు కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ చూసుకోండి, G+2 గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్. చూడండి, సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్. ఇంటి ముందు 22 అడుగుల రోడ్డు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ వదిలారు. మనం రోడ్డు మీద కూడా కార్లు బైక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పార్కింగ్ వదిలారు. ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను. ఫస్ట్ ఫ్లోర్, నేను సెకండ్ ఫ్లోర్ వచ్చి చూపిస్తాను పైకి వెళ్ళి. కొలతలు కూడా మీకు తర్వాత అప్డేట్ చేస్తాను, చూడండి. ఇది హాల్ అండి. స్పేసియస్గా బాగా లెంతీగా ఉంది. ఇది ఒక బెడ్రూము. లోపల కూడా సీలింగ్ వేసి ఉంది బెడ్రూమ్లో. హాల్లో టీవీ యూనిట్ ఇది ఇటు సైడ్ పెట్టుకున్నారు. హాల్లో ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఇది ఒక బెడ్రూము, సీలింగ్. నేను ఎక్కువ చూపించిన ఇక్కడ ఉంటున్నారు, ఓనర్స్ ఉన్నారని చెప్పి. ఇది కిచెన్ ఏరియా. ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా. వాష్ ఏరియాకి 6 ఫీట్ ఉంటుంది. మనకి ఫ్రంట్లో బాల్కనీ, అది పడమర ఫేసింగ్ కదండి, అటు సైడు పడమర కదా, పడమర ఫేసింగ్. అక్కడ బాల్కనీ 5 ఫీట్ వదిలేరు, ఇక్కడ వచ్చేసి 6 ఫీట్ వదిలేరు. బ్యాక్ సైడు స్పేషియస్గా ఉంటుంది. ఇదిగో నేను చూపించాను కదా, ఇటు పక్కన సందు కూడా ఉంది మనకి 2 ఫీట్లో. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నానండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఆఫ్ వచ్చేసి సింగిల్ పోర్షన్ కట్టారు, రెంట్కి ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్లు రెంట్కి ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్ డాబా మీదకి వెళ్ళాం, ఓపెన్ ప్లేస్కి. ఇక్కడ నేను చూస్తే మీకు మనకు తెలుస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు. మనకి ఎనికేపాడు నుంచి కానూరు కామినేని హాస్పిటల్కి వెళ్ళి 100 ఫీట్ రోడ్డు. అది కారు వెళ్ళేది. జస్ట్ అది కూడా 100 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ హైవే వజ్రా హైట్స్ అమరావతి అని కనిపిస్తుంది చూడండి, అమరావతి హాస్పిటల్. అదే నేషనల్ హైవే, విజయవాడ గన్నవరం నేషనల్ హైవే. అక్కడి నుంచి పక్కన దానికి యాక్సెస్ ఇటు నుంచి ఉంది, ఈ బిల్డింగ్ రోడ్ నుంచి. ఇవ్వండి, వివాన్ బిల్డింగ్.